బయటకొచ్చిన టీడీపీ మహిళా నేత వీడియోలో అసలు ఏముంది? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నరసానాయుడు సీనియర్ నాయకుడు కేశవరెడ్డిలతో సమావేశంలో అసలు ఏం జరిగింది? టీడీపీ మహిళా నేత వీడియో బయటకు రావడానికి అసలు కారణాలేంటి? బీజేపీ జనసేన పొత్తు వల్లే వీడియో బయటకు వచ్చిందా? బండారు శ్రావణి సునీత వీడియో ఎవరు బయట పెట్టారు? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీజేపీ జనసేన పొత్తు వల్ల తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ నాయకుల టికెట్లకు ఎసరొచ్చింది. గత 5 ఏళ్లుగా కష్టపడి పనిచేసిన తమను కాదని పొత్తులో ఆ సీట్లను ఇప్పుడు వేరే వారికి కేటాయించడంపై కొందరు టీడీపీ నాయకులు నేరుగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ వచ్చిన నేతలు సైతం దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారు. పోటీలో ఉండేందుకు టీడీపీ నాయకులు నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అభ్యర్థికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగనమల టీడీపీ టికెట్ ను బండారు శ్రావణికి చంద్రబాబు కేటాయించారు. అయితే సొంత కేడరే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బండారు శ్రావణి మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆమెకు సహకరించేది లేదని సీనియర్ టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఆమెకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదని స్థానిక టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన బండారు శ్రావణి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నరసానాయుడు సీనియర్ నాయకుడు కేశవరెడ్డిలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గత ఎన్నికల్లో నీ గెలుపు కోసం గడప గడపకు తిరిగిన తమపైనే నువ్వు కేసులు పెట్టించావని టీడీపీ సీనియర్ నాయకులు బండారు శ్రావణిని ప్రశ్నించారు. బండారు సునీత గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.